జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్, అగ్రిమెంట్‌ని చింపేసిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నాని కాపాడబోయి తన చేతికైతే గాయం చేసుకుంటాడు. తన చేతికి బుల్లెట్ అయితే తగులుతుంది. వైరా ఇక పోలీసుల నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి కూతురు క్షేమంగా రావడంతో సుమిత్ర అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత కార్తిక్ని ఎందుకు వెళ్ళావంటూ ఇక అందరూ కూడా నిలదీస్తారు. వీళ్ళు గనక రాకపోతే ఈరోజు మీ అమ్మాయి ప్రాణాలు పోయేవి. కార్తిక్కి మీ అమ్మాయి ప్రాణాల్ని కాపాడాడు, కానీ ఆ రౌడీ మాత్రం తప్పించుకున్నాడు కిడ్నాపర్ అయితే అని పోలీసులు అంటారు. అసలు ఇదంతా చేసింది ఎవరు ఇదంతా కావాలని చేశారు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఎవరో కాదు మావయ్య, మనం జైలుకి పంపించిన వాళ్ళే మన మీద కక్ష కట్టి ఇదంతా చేశారు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే మనం జైలుకి పంపించిన వాళ్ళు కక్ష కట్టాం, అసలు ఏం మాట్లాడుతున్నావురా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అవును మావయ్య, ఎవరో కాదో జ్యోత్స్నాని కిడ్నాప్ చేసింది వైరాని అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక పోలీస్ ఆఫీసర్ అయితే, అంటే ఆ కిడ్నాపర్ మీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్. ఇక పోలీస్ ఆఫీసర్ అలా అడిగేసరికి, అవును సార్, అతను మాకు శత్రువు అని అంటూ ఉంటాడు దశరథ. అదేంటి దశరథ్ గారు, మిమ్మల్ని ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు మీరు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? మీకు శత్రువు వైరా ఉన్నాడని మా దగ్గర ఎందుకు నిజాన్ని దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటే, ఆ వైరా జైల్లో ఉన్నాడని అనుకున్నాను, కానీ తను జైలు నుంచి విడుదలయ్యాడని తెలీదు సార్ అని అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే ఇంతలో కోపంగా శివనారాయణ లోపలికి వెళ్ళి గన్ను తీసుకొని వస్తాడు. ఇక శివనారాయణ గన్ను తీసుకొని బయటికి రావడంతో అప్పుడు ఇంకా శివనారాయణ కోపాన్ని చూసి కార్తీక్ అయితే, ఆగు తాత, ఏంటి ఆవేశం అని అంటూ ఉంటే, ఆ వైరాన్ని నేను వదిలిపెట్టను, చంపేస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇక వాడు మన జోలికి రాకుండా నేను చేస్తాను, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఏంట్రా నువ్వు చేసేది, నీ చేతికి గాయాన్ని చేసి జ్యోత్స్నాని చంపాలని చూసిన వైరాని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే, శివనారాయణ గారు ఆవేశపడకండి, మీ కోపాన్ని మేము అర్థం చేసుకోగలము, కానీ మీరు ఎందుకు ఈ వయసులో అతన్ని షూట్ చేయడం? అతని పని మేము చూసుకుంటాము. ఇప్పుడు తెలిసింది కదా అతను ఎవరో అన్నది, అతని ఫోటోలు అన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కొని ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాము అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, జ్యోత్స్న ఇంటికి వచ్చేసింది కదా సార్, ఇక ఆ వైరాన్ని పట్టుకోండి, వాడు ఎక్కడున్నా దొరకాలి అని కార్తీక్ అయితే అంటాడు. ఇంకా దీప అయితే, పదబావ ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక సుమిత్ర అయితే, రే కార్తీక్, జ్యోత్స్న కనిపించలేదని బాధలో నిన్ను దీపని ఒక మాట అన్నాను, ఏమీ అనుకోకండి అని అంటూ ఉంటే, మాట నోరు దాటితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టమత్తా. కూతురు కనిపించలేదని బాధలో నువ్వన్నావు, కానీ కూతురు కనిపించలేదని బాధని బయటికి చెప్పుకున్నావు తప్ప మమ్మల్ని నువ్వు అర్థం చేసుకోలేదు. కడుపుతో ఉందని కూడా ఆలోచించకుండా దీపని బయటికి గెంటేయాలనుకున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆ రోజు దీప ఎందుకు తిట్టిందో ఒక్క నిమిషం ఆలోచించుకొని, నీ కూతురు ఏం చేసిందో తననే నిలదీసినా, లేకపోతే దీపని అడిగినా నన్ను అడిగినా నేను సమాధానం చెప్పేవాణ్ణి, కానీ నువ్వు ఈ సమాధానాలు ఏవి కూడా అడగకుండానే దీప మీద కేవలం జ్యోత్స్నాని తిట్టిందని కోపాన్ని పెంచుకున్నావు, కొంచెం ఆలోచించత్తా అని అంటూ చెప్పేసి కార్తీక్ అయితే ఇక దీపని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక సుమిత్ర అయితే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు జ్యోత్స్న అని అంటూ లోపలికి పంపించేస్తుంది. తర్వాత కార్తీక్ అయితే చేతికి గాయంతో ఇంటికైతే వస్తాడు. ఇక చేతికి గాయమైన కార్తీక్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. రే కార్తీక్, ఏమైందిరా చేతికి, ఏంటి అంత పెద్ద గాయమైంది అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్నాని కాపాడబోయి ఈయన చేతికి బుల్లెట్ తగిలించుకున్నారట అత్తయ్య అని అంటూ ఉంటుంది దీప. అసలు నువ్వెందుకు వెళ్ళావురా, అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు అని అంటూ ఉంటుంది కాంచన అయితే. నా వల్లే జ్యోత్స్న ప్రమాదంలో పడిందని, నా మూలానే ఆ కిడ్నాపర్ జ్యోత్స్నాని చంపేస్తాడని అత్త నోటికొచ్చినట్లు మాట్లాడింది. అంతేకాదు దీప ఆ రోజు ఫోన్లో జ్యోత్స్నాని తిట్టిందని ఇంకా మనసులో పెట్టుకొని అత్త దీపని అయితే బయటికి గెంటేసి
అంత పని చేసింది, కడుపుతో ఉందని కూడా చూడలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. ఇక షాక్ అయిపోతూ, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటూ ఉంటే, నిన్నే జరిగింది కాంచన, పూర్తిగా నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదు అంటూ శ్రీధర్ అయితే అక్కడికి వచ్చి చెప్తాడు. నిజంగా సుమిత్ర తన కూతురు తప్పిపోయిందని బాధ ఉండొచ్చు, కానీ కార్తిక్ని అలాగే దీపని నోటికొచ్చినట్లయితే మాట్లాడింది. నా కూతురు ఈరోజు ప్రాణాలతో ఇంటికి వస్తే పర్వాలేదు, కానీ ఇంటికి రాకపోతే దానికి బాధ్యుడివి నువ్వే అవుతావంటూ కార్తిక్ని నిందించింది. కూతురు కనిపించకపోతే ఆ తల్లి పడే ఆవేదన నీకు నీ కూతురు కనిపించకపోతే తెలుస్తుంది అని చెప్పి మాటలు అంది అని అంటూ మొత్తం జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఇక రే, ఎందుకురా ఇదంతా, నువ్వు కేవలం అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఇలాగ నువ్వు వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటున్నావు. వాళ్ళ కుటుంబానికి నువ్వు చెయ్యాలనుకున్నవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి అప్పటికప్పుడే నీ మీద ద్వేషాన్ని చూపిస్తున్నారు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక శ్రీధర్ అలా అన్న తర్వాత, పర్వాలేదు, వాళ్ళు బాధలో అన్నారు, నిజంగా అయితే అంటారా ఏంటి అని కార్తీక్ అయితే దీపని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక శ్రీధర్ అంటూ ఉంటాడు, కాంచన, ఆ అగ్రిమెంటు లేకపోతేనే కానీ కార్తీక్ ఆ ఇంటికి వెళ్ళడం మానుకోవడం. నువ్వు జ్యోత్స్నాతో కార్తీక్కి పెళ్ళైనట్టు కలొచ్చిందని చెప్తున్నావు. జ్యోత్స్న కూడా ఎందుకో కార్తీక్ని సొంతం చేసుకోవాలని చూస్తుందేమని నాకు అర్థమవుతుంది. ఆ అగ్రిమెంట్ కానీ లేకపోతే ఖచ్చితంగా కార్తీక్ ఆ ఇంటికి కేవలం మేనల్లుడిగా వెళ్తాడు తప్ప ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని కాంచనతో చెప్తూ ఉంటాడు. కానీ ఆ అగ్రిమెంట్ని వీడు క్యాన్సిల్ చేసుకోమంటే చేసుకోవడం లేదు కదా. ఇక మనం ఇంతకన్నా ఏం చేస్తాం, జరిగేది చూస్తూ ఉండిపోవడం తప్ప మనం ఏమీ చేయలేం కాంచన అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. తర్వాత ఇక సుమిత్ర అయితే కూర్చొని ఆలోచిస్తూ తను కార్తిక్ని దీపని అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే వస్తాడు. ఇక దశరథ సుమిత్రని చూసి, ఏంటి సుమిత్ర ఇంకా ఆలోచిస్తున్నావేంటి, జ్యోత్స్న క్షేమంగా మన దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు అలా దిగులుగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది కార్తిక్. సుమిత్ర అయితే కార్తిక్ గురించి దశరథతో, నేను కార్తిక్ని దీపని కూడా చాలా మాటలు అన్నానండి, నేను చేసింది తప్పే అని నాకు అర్థమవుతుంది ఇప్పుడు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక దశరథ అయితే, మాట అనే ముందు ఆలోచించుకోవాలి కదా, నువ్వు నీ కూతురు కనిపించలేదని కోపంతో నోటికొచ్చినట్లు దీపని అలాగే కార్తిక్ను కూడా తిట్టావు. కేవలం ఆ రోజు ఫోన్లో దీప జ్యోత్స్నాతో అలాగా తిడుతూ మాట్లాడిందని కోపాన్ని పెంచుకున్నావు. ఆ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో పూర్తిగా నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆ రోజు దీప తన మనసులో ఉన్న బాధతోనే జ్యోత్స్నాతో అలా మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు నీ మనసులో ఉన్న బాధతో నువ్వు ఎలాగైతే మాట్లాడావో దీప కూడా అలాగే మాట్లాడుండొచ్చు కదా. కార్తీక్ అంటే కొడుకులా చూసుకుంటావు, కూతురు కనిపించకపోయేసరికి కార్తీక్ని కూడా నువ్వు తిట్టేశావు. అలాగే దీప కూడా మనసులో ఏదో బాధ ఉండుంటుంది. జ్యోత్స్న ఫోన్ చేయగానే జ్యోత్స్నాని తిట్టింది, ఈ మాత్రం నువ్వు అర్థం చేసుకోలేవా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర దగ్గరికి అయితే వస్తుంది. సుమిత్రతో దగ్గరికి వచ్చి, మమ్మీ భోజనం చేసావని అడుగుతూ ఉంటే, నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పని అయిపోయిందమ్మా. అసలు ఆ వైర నిన్ను ఎలా కిడ్నాప్ చేశాడు, ఎందుకు చేశాడు అని అడుగుతూ ఉంటే, అదే తనని జైలుకి పంపించాం కదా, అందుకని కక్ష కట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి డబ్బులు లొక్కేయాలని చూశాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, రేపు కాంచన అత్త పుట్టినరోజు కదా, అందుకని అందరం కలిసి అత్త దగ్గరికి వెళ్దాము అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే, అవును ఈ విషయం నాకు అసలు గుర్తే లేదు, రేపు కాంచన పుట్టినరోజు కదా, అయితే అందరం కూడా వెళ్దాము అని అంటూ ఉంటాడు దశరథ కూడా. ఇక దశరథ అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా పారిజాతం అయితే రేపు కాంచన పుట్టినరోజు ఆ వంక పెట్టుకొని వీళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మడానికి ఒప్పిస్తుందంటే మళ్ళీ ఏదో చేయబోతుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడు ఇక పారిజాతం కాంచనకి ఫోన్ చేస్తుంది. కాంచనకి ఫోన్ చేసి, రేపు నీ పుట్టినరోజుకి నీ మేనకోడలు జ్యోత్స్న అందరినీ తీసుకొని మీ ఇంటికి రాబోతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది.
ఏంటి పిన్ని నువ్వు చెప్పేది, మా ఇంటికి వస్తుందా అని అంటూ ఉంటే, అవును, మొత్తం అందరినీ తీసుకొని నీ పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తుందట అని అనగానే అప్పుడు ఇక కాంచన అయితే తను ఇక్కడికి వచ్చేదేంటి, అందరినీ తీసుకొచ్చేదేంటి, నేనే అక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటుంది. కాంచన అయితే నేనే ఇంటికి వస్తాను పిన్ని అని చెప్పంగానే అవును, నువ్వు ఇంటికి రావడమే కరెక్ట్ కాంచన, ఇంటికి రా అని అంటూ ఉంటుంది పారిజాతం. తరువాత ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక అందరూ కూడా కాంచన ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలో ఇక కాంచన అయితే ఫోన్ చేస్తుంది శివనారాయణకి. కాంచని ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటాడు. శివనారాయణ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఇక కాంచన అయితే నాన్న నిన్ను చూడాలనిపిస్తుంది, ఈ రోజు నా పుట్టినరోజు కదా, నీ దగ్గరికి నేను బయలుదేరి వస్తున్నాను అని అంటూ ఉంటుంది కాంచన. అవునా అమ్మా, నువ్వు ఇక్కడికే వస్తున్నావా, సరే అయితే రా అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారట అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదేంటి, నేనేదో ప్లాన్ చేస్తే ఇలా రివర్స్ కొట్టింది, అత్తే తిరిగి వస్తానని చెప్పడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అలా జ్యోత్స్న అనుకున్న తర్వాత అప్పుడు ఇంకా కార్తిక్ అయితే కాంచనతో ఇప్పుడు వాళ్ళింటికి ఎందుకమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటాడు. నువ్వు రోజు వెళ్తున్నావు, నేనేమన్నా ఆపుతున్నానా అని అడుగుతూ ఉంటుంది కాంచన. అది కాదమ్మా, ఆ జ్యోత్స్న ఏదో ఒకటి అడుగుతుంది, గొడవ చేస్తుంది, మనల్ని సంతోషంగా ఉండనివ్వదు అని అంటూ ఉంటే పర్వాలేదురా, నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు, పదండి వెళ్దాం అని కాంచన అయితే ఇక శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతుంది. అలా శివనారాయణ ఇంటికి బయలుదేరి కాంచన అయితే వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక కాంచనకి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అయితే చెప్తారు. అమ్మ కాంచన, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ పుట్టినరోజుని ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, ఈ ఆనంద సమయంలో నువ్వేది కోరుకున్నా నేను ఇస్తానమ్మా అని అంటూ ఉంటాడు. శివనారాయణ అయితే సరే, నువ్వేం కోరుకున్నా నీకు నేను ఖచ్చితంగా ఇస్తానమ్మా అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఇస్తావా నాన్న అని అంటూ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను అని అనగానే సరే నాన్న, ఆఖరిగా వెళ్ళేటప్పుడు అడుగుతానన్నాను కదా, అడుగుతాను అని అంటూ ఉంటుంది కాంచన. అత్త తాతని ఏం అడగాలనుకుంటుంది, ఆస్తులు అడగాలనుకుంటుందా? అత్త ఆస్తి కోసం అసలు ఆశపడేది కాదే, మరి ఎందుకు అత్త అలాగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తర్వాత ఇక జ్యోత్స్నకి కార్తిక్ అయితే మెసేజ్ పెడతాడు. నీ బెడ్రూమ్లో ఉన్నాను, తొందరగా రా అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కార్తిక్ అలా మెసేజ్ పెట్టంగానే చాలా నవ్వుతూ ఉంటుంది. చాలా నవ్వుతూ ఇక తన గదికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తుంది. అప్పుడు ఇక దీప అయితే చూస్తూ ఉంటుంది జ్యోత్స్న వైపు. వెళ్ళు జ్యోత్స్న, వెళ్ళు, మా బావ నీకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. బావ మెసేజ్ పెట్టుకొని గదిలోకి రమ్మనంగానే పాపం నువ్వేమో చాలా ఆనందపడిపోయినట్టున్నావు అని అంటూ ఇక చాలా దీప అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే లోపలికి వస్తుంది గదిలోకి. వచ్చిన తర్వాత ఏంటి బావా, నాతో ఏదో మాట్లాడాలని చెప్పి రమ్మన్నావు అని అనగానే అప్పుడు ఇక కార్తీక్ అయితే ఏం లేదు మరదలా అని అంటూ జ్యోత్స్న చెంప పగలగొడతాడు. ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. బావా ఎందుకు కొట్టావు నన్ను అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే నీలాంటి దాన్ని కొట్టడం కాదు, నరికెయ్యాలి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే నేనేం చేశాను అని అంటూ ఉంటే ఏం చేశావా అని వీడియోనైతే చూపిస్తాడు. అది వైరా ఫోను. వైరా 20 కోట్లు నిన్ను చంపుతానని బెదిరించి తాతయ్య వాళ్ళ దగ్గర తీసుకోవాలని అనుకుంటే నువ్వు వాడితో డీల్ కుదుర్చుకొని 30 కోట్లు అడగమన్నావు. నువ్వు ఇంత నీచానికి దిగజారిపోతావా? డబ్బు కోసం అయిన వాళ్ళని, రక్త సంబంధికుల్ని, ఎవరినైనా మోసం చేస్తావన్నమాట అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక వీడియో చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న షాక్ అయిపోతూ అది కాదు బావా అని అంటూ ఉంటే ఇప్పుడు ఈ వీడియోని కింద ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తే ఏం జరుగుతుందంటావు అని అనగానే ఒక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ వీడియోని డిలీట్ చేయి బావా, నువ్వేం చెప్పినా చేస్తాను అని జ్యోత్స్న అంటుంది. ఇక నుంచి నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడ్డావనుకో, ఈ వీడియో అత్త ఫోన్లోకి, మావి ఫోన్లోకి, తాతయ్య ఫోన్లోకి ఫార్వర్డ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకో
అని అంటూ కార్తిక్ అయితే ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు జ్యోత్స్నాకి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు ఇక కాంచన అయితే ఇక కేక్ కట్ చేసిన తర్వాత రో జ్యోత్స్న లేని సమయంలో ఇక అడుగుతూ ఉంటుంది, నాన్న నీకేం కావాలో కోరుకో అమ్మా, ఇస్తానని చెప్పావు కదా నాన్న, వెళ్ళేటప్పుడు తీసుకుంటానని నేనన్నాను అని అంటూ ఉంటుంది. కాంచన అయితే అవునమ్మా, నువ్వేం చెప్పినా సరే నేను చేస్తాను అని అంటూ ఉంటే, నా కొడుకుని ఈ ఇంటి నుంచి విముక్తి కలిగించినాన్న, అదే నేను కోరుకునేది. జ్యోత్స్న బెదిరించి పెట్టించుకున్న ఆ డాక్యుమెంట్స్ని దాని మీద ఉన్న సంతకాల్ని అడ్డం పెట్టుకొని జ్యోత్స్న నాకు కొడుక్కి టార్చర్ చూపిస్తుంది. అందుకని నువ్వు వెంటనే అగ్రిమెంట్ కాగితాల్ని చింపేసేనాన్న అని అంటూ ఉంటుంది. కాంచన అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి దీప అయితే అత్తయ్య బావకి చెప్పకుండా మీరేంటి ఇలా అడుగుతున్నారు అని అంటూ ఉంటే, చాలు దీప చాలు, నిన్న ఏం జరిగిందో నాకు తెలిసింది కదా. మా వదిన కూతురు మీద ఉన్న ప్రేమతో అసలు ఆ కూతురు ఏం చేసిందో కూడా తెలుసుకోకుండా నిన్ను నోటికొచ్చినట్లు తిట్టి కార్తీక్ని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడింది. కార్తీక్ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడని, నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా ఉంటున్నావని వీళ్ళందరూ కూడా నా కొడుకుని కోడల్ని చులకనగా చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. కాంచన అయితే అప్పుడే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయావా వదిన, నేను ఏదో నా కూతురు కనిపించలేదని బాధలో అని అంటూ ఉంటే, నీ కూతురు కనిపించలేదని బాధలో నా కన్న కొడుకుని తిడితే నాకెలా ఉంటుంది వదిన అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఇన్ని రోజులు కార్తీక్ మాట వినలేదు. అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి నా భర్త డబ్బులు ఇస్తానన్నా కూడా ఒప్పుకోలేదు. ఏదో రకంగా మళ్ళీ వాడిని రెచ్చగొట్టేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోకుండా చేశారు. కానీ ఈరోజు మాత్రం అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వే తీరాలి అని అంటూ ఉంటుంది కాంచన. నువ్వు నాకు మాట ఇచ్చావు నాన్న, మాట ఇచ్చిన ప్రకారమే నువ్వు చెయ్యాలి అని అంటూ ఉంటే, అత్తయ్య గారు వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురండి అని అంటూ ఉంటుంది పారిజాతంతో. ఇదిగో తీసుకొచ్చాను అని పారిజాతం అనంగానే, అంటే నీకు కాంచన ఇలా అడుగుతుందని ముందే తెలుసా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. తెలుసండి, ఎందుకంటే కాంచన అగ్రిమెంట్ మూలంగానే కదా నా కొడుకు అక్కడ డ్రైవర్గా ఉంటున్నాడు, నా కోడలు పని మనిషిగా చేస్తూ వాళ్ళిద్దరి మధ్య కూడా తను చాలాగా బాధపడుతుందని బాధపడింది, ఇదే అడుగుతుందనుకుని ముందే నేను తీసుకొచ్చేసాను అని పారిజాతం అంటుంది. అప్పుడే ఇక పారిజాతం దగ్గర ఉన్న అగ్రిమెంట్స్ పేపర్స్ని చెంపబోతుండగా జ్యోత్స్నాని బావని అడిగి మరోసారి చెప్పండి అమ్మా అని అంటూ ఉంటుంది దీప. దీప ఇంకొక మాట మాట్లాడావంటే నువ్వు నా మీద ఒట్టే అని కాంచన అనేసరికి అప్పుడే ఇక సుమిత్ర అయితే వెంటనే ఆ పేపర్స్ని అయితే చింపేస్తుంది. ఈలోగా ఇక జ్యోత్స్న, చూడు బావా, నువ్వు ఈ వీడియోని చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను ఈ మెసేజ్ని చూసి నీకు బ్లాక్మెయిల్ చేస్తాను, నన్ను బావ గదిలోకి రమ్మన్నాడని నిన్ను అందరి ముందు నవ్వుల పాలు చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేనంత తింగరు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు, అది కూడా రికార్డ్ అయిపోయింది నా ఫోన్లో అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా నా ఫోన్లో వీడియో అయితే ఉంది అని అంటూ ఉండగా, ఈ పక్క ప్లాన్గా భలే చేసుకున్నావు బావా అని అంటూ ఉంటుంది. అందరూ మన కోసం ఎదురు చూస్తారు పదా అని కార్తిక్ జ్యోత్స్న ఇద్దరు కూడా కిందకి వస్తారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే చిరిగిపోయిన అగ్రిమెంట్ పేపర్స్ ముక్కల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. కార్తిక్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు. ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి డ్రైవర్వి కాదు, నీ భార్య ఇంటి పని మనిషి కాదు, మీరు కేవలం ఈ ఇంటికి మేనల్లుడివి మాత్రమే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అదేంటి మమ్మీ, ఎందుకు నువ్వు ఇవి నాకు చెప్పకుండా చింపేశావు అని అంటూ ఉంటే, ఈ రోజు నుంచి కార్తిక్ ఇంటి మేనల్లుడుగాని ఇక్కడికి రావాలి, అంతే తప్ప డ్రైవర్గా కాదు. ఇది మీ అత్త కోరిక, మీ తాతయ్య కోరిక తీరుస్తానని చెప్పి మాట ఇచ్చారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఎంత పని చేసావు మమ్మీ అని అంటూ ఇక జ్యోత్స్న అయితే సుమిత్ర చేసిన పనికి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక కార్తిక్ అయితే అంటూ ఉంటాడు, నేను అగ్రిమెంట్ చింపేసిన ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే, నువ్వు ఇక్కడ ఉంటే శాశ్వతంగా నువ్వు నాకు దూరం అవుతావు, గుర్తుపెట్టుకో అని కాంచన అయితే కార్తిక్కి షాక్ ఇస్తుంది. నేను ఇప్పటి వరకు ఎంత మనోవేదన అనుభవించానో తెలుసా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఉండి
వీళ్ళతో మాటలు అనిపించుకుంటూ ఓడిగలు చెయ్యాలంటే చేసుకో అని అంటూ కాంచన అయితే ఇక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.